నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఢిల్లీ సాక్షిగా జగన్ పైన ఇంకా కుట్రలు జరుగుతున్నాయా అంటే అవునని అనిపిస్తుంది. అయితే ఈ కథకు సంబంధించి మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, జగన్ పైన కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పేసి, అంటే ఇంకొంచెం ఎలక్షన్స్ లేట్ అయితే తనకు మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం లేట్గా ఎలక్షన్స్ వస్తే బాగుండు అని చెప్పేసి కొందరు మోడీ గారికి సజెషన్స్ ఇస్తున్నారని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారు? అంటే ఇది ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి ఫేవర్గా మాట్లాడుకుంటారు కదండి, అలా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక వైసీపీ వాళ్ళు క్రియేట్ చేసిన ఫోబియా అనేమో నా ఫీలింగ్. ఎలా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఎన్నికలు అవ్వాలని ఆలోచించారంట. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కి ముందు అరెస్ట్ టైంలో ఆయన లోపలే ఉంటుండగా ఎన్నికలు అయిపోతే బాగుండు అన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. లాస్ట్ 2023 అక్టోబర్, నవంబర్, మ్యాక్సిమం డిసెంబర్ లోపు అయిపోవాలని. సో అలా అయితే ఆయన మళ్ళీ ఏకఛత్రాధిపత్యంగా గెలిచేస్తారు, వచ్చేస్తారని కూడా అనుకున్నారు. బట్ అది అవ్వలేదు. అంటే ఈ తెలంగాణ స్టైల్లో ముందుకు జరిపించారు, ముందస్తు ఎన్నికల్లాగా. అలాగే ఇప్పుడు ఇంకా లేట్ అవుతుంది, కొద్దీ టెన్షన్ పట్టుకుంది. ఎందుకు టెన్షన్ పట్టుకుంది అంటే సమ్మర్ వచ్చేదంతా సమ్మర్ అంటే ఖచ్చితంగా సిటీస్లో కాకపోతే రూరల్ ఏరియాస్లో ఖచ్చితంగా పవర్ కట్స్ ఉంటాయి. రోజుకి 6 గంటలనో 8 గంటలనో 4 గంటలనో లేదా ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలనో ఉంటాయి. ఆటోమేటిక్గా నీటి ఎద్దడి కూడా ఉంటుంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఇంకా లేట్ చేస్తే వీళ్ళకి ఇబ్బంది అని కావాలనే సెంట్రల్ గవర్నమెంట్ లేట్ చేస్తుందని దానికి బాబు గారే మోదీకి సజెస్ట్ చేశారన్నట్టుగా కూడా ఒక రకమైన వార్తను క్రియేట్ చేశారు. అంటే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళు కూడా ఫోన్ కాల్స్ చేసి మాట్లాడారు. ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక టీం ఉంటుంది. ఇప్పుడు ఎంత పెద్ద దేశమైనా వాళ్ళకి గూఢచారులు అంటారు. ఎంత వరస్ట్ దేశం ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఎంత ఇదైనా కూడా అరే అది తప్పురా, అలాగే తీవ్రవాదం తప్పు, చంటి పిల్లలను కూడా మీరు చంపేస్తున్నారని చెప్పినా కూడా వాళ్ళకు కూడా నమ్మశక్యంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. అదొక రకమైన మోసలో బతికేస్తుంటారు వాళ్ళంటారు. సో అట్లాగా ఎవరికైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అఫ్ కోర్స్ మంచికి ఎక్కువ మంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే చెడుకి అతి తక్కువ మంది సపోర్ట్ చేసే ఉంటారు, అక్కడక్కడ కనిపిస్తారు. మేబీ ఆయన హయాంలోనో లేకపోతే ఆయన అంతకుముందు కాంగ్రెస్ హయాంలో పనిచేసినప్పుడు కొంతమంది ఫేవర్గా ఉండే ఐఏఎస్ ఆఫీసర్స్ ఫోన్ చేసి చూచాయిగా చెప్పినట్టుగా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏదైతే భయం పట్టుకుందో ఆల్రెడీ టీడీపీ, జనసేన అలయన్స్, బీజేపీ కూడా వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే ఇంకా మేము ఏకాగ్ర అయిపోతామనే ఫీలింగ్ ఉంది కదా. ఆల్రెడీ ఏమంటున్నారు, సింహం అన్న ఎక్కడికి వచ్చినా సింహం సింగిల్గానే వస్తాడు, మీరే గుంపులుగా వస్తారు అని అన్నారు. దానికి తోడు పాట కట్టారు. అంటే జెండాలు జత కట్టడమే మీ ఎజెండా, జగన్ గుండెల్లో నిలుపుకోవడమే మా ఎజెండా అని ఏదో పాట ఉంది. అంటే మీరందరూ కలుస్తున్నారు, మమ్మల్ని ఒక్కడిని చేసేసి అటాక్ చేయాలనుకుంటున్నారని దానికి ఆద్యం పోసే విధంగా, దానికి అవును అనిపించే విధంగా ఈ రకమైన వార్తలను తెర మీద తీసుకొచ్చారని నా అభిప్రాయం. మరి అప్పుడు ముందు అయిపోవాలనుకున్నా ముందు అయిపోతే మీకు ఫేవర్గా ఉంటే ఓకేనా? ఇప్పుడు లేట్ అయ్యేసరికి మీ పరిపాలన విషయంలో, మీ పథకాల విషయంలో భయం పట్టుకుంది కాబట్టి ఇంకా లేట్ అయితే అరే ఇప్పటికే రోడ్లు బాగాలేవు, పవర్ కట్లు, వాటర్ ప్రాబ్లం ఇవన్నీ అయితే మనకి ఇంకా మైనస్ అయిపోతుందనే భయం అయితే ఉంది కదా. బయటికి ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇన్ని రకాలైన ఇవి అల్లుతున్నారని నా అభిప్రాయం. సో మోదీ బాబు కలిసి కుట్ర పన్నుతున్నారు, మీకు ఇంకా లేట్ చేయాలని చూస్తున్నారు అన్న. ఇంకా అంత లేట్ చేస్తారు? ఆల్రెడీ ఒకవేళ త్వరగా వచ్చేస్తే ఇప్పటికి వచ్చేయాలి, ఇంకా రాలేదుగా. ఏప్రిల్ 16 or 19 అంటున్నారు ఏంటిది పోలింగ్. ఏప్రిల్ 16, 19 అంటే కనీసం ఒక 40 రోజులు 30 రోజులు ముందైనా రావాలిగా నోటిఫికేషన్. అంటే మార్చి 2nd week లో గట్రా వచ్చేసే ఛాన్స్ ఉంది కదా. ఇంకా పొడిగిస్తే మేకల కనీసం 45 రోజులు ముందు కదా. అప్పుడు ప్రభుత్వము ప్రమాణ స్వీకారం చేసిన దానికి కనీసం 45 రోజులు ముందు కదా ఇవన్నీ చేసేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది. మరి ఇంకా దగ్గర పడితే ఇంకేం చేస్తారు? మరీ దారుణంగా మేలో అయితే పెట్టరు కదా సెంట్రల్ గవర్నమెంట్. అంటే వీళ్ళకి అనుగుణంగా, వీళ్ళకి ఫేవర్గా ఉండడం కోసం ఈ విధంగా మార్చుకుంటున్నారు. అంటే జగన్ ఒక్కడిని చేసేస్తారు, మళ్ళీ జగన్ అరెస్ట్ చేసేస్తారంట, జగన్ కావాలనే జగన్ మీద కుట్ర పన్నుతున్నారు, కావాలని ట్రై చేస్తున్నారు. మరి వీళ్ళకి సానుభూతి రావాలి కదా. అదే మొత్తం మళ్ళీ సానుభూతితోని లాస్ట్ ఎలక్షన్స్ ఎట్లయితే గెలిచారో ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ని మళ్ళీ ఇక్కడ చేస్తున్నారు అనుకోవాలి. ఎస్, ఎందుకంటే చంద్రబాబు గారికి ఎప్పుడైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారో వాళ్ళు అనుకోలేదు చంద్రబాబు గారికి ఎంత క్రేజ్ పెరిగిపోతుంది, ఈ సానుభూతి పెరిగిపోతుంది, ఎంత ఇమేజ్ వస్తుందని అనుకోలే. ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీ పోలింగ్ పర్సంటేజ్ చూస్తే సుమారుగా 38-37% ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారిది 42-44 వెళ్ళిపోయింది.
అక్కడ పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేయడం వల్ల ఆయనది ఒక 6% పోయింది కదా. ఇట్లాగే ఇతరులు అవి ఇవి ఇంకొక 2-3% పక్కన పెట్టండి. ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారో ఒకసారి టీడీపీ శ్రేణులన్నీ యాక్టివేట్ అయిపోయాయో ఇప్పుడు ఆ పర్సంటేజ్ 42-44 వరకు వచ్చేసింది. మరోవైపు జనసేన ఓటింగ్ పర్సంటేజ్ కూడా 6 కాస్త 10 క్రాస్ అయిపోయేలా ఉందంటే ఇప్పుడు సర్వేల ప్రకారం. అంటే 12-15 మధ్యలో ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా 12-15% మనకి యువత ఎక్కువ ప్రాధాన్యత, యువతలో ఎక్కువ మందికి ఓటు ఎక్కువ లేదు, మనం గెలిచే అవకాశాలు ఉంటాయా, ఎంతవరకు ఉన్నాయి, సో టీడీపీతో కలిసి వెళ్ళడమే కరెక్ట్ అని ఆయన మొత్తుకుని మొదటి నుంచి అదే చెప్తున్నాడు ఆయన. సో దాన్ని మళ్ళీ విడగొట్టడానికి వీళ్ళు ఇన్ని ప్లాన్లు వేస్తున్నారు. వాళ్ళతో వీళ్ళతో ఎందుకు వెళ్తారు. ఇప్పుడు నిన్న కూడా కొడాల నాని గారికి క్వశ్చన్ ఏం వేశారు, సార్ మీరు సెక్రటరియట్ కూడా తాకట్టు పెట్టారట కదా అని అడిగితే దానికి సంబంధించి సమాధానం చెప్పాలి. కానీ చంద్రబాబు ఆడు వేస్ట్ గాడు, ఆడు ఇంతకుముందు పెట్టలేదా చేయలేదా, వాడికి చేత కాకే పవన్ కళ్యాణ్ గోడుతో టైఅప్ అవుతున్నాడు, వాడికి సిగ్గులేదు, సంబంధం లేదు. వీళ్ళు బాధ ఏంటంటే వాళ్ళిద్దరు కలిసిపోయారు, వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, వాళ్ళే వచ్చేస్తారని అన్ని సర్వేలు చెప్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి వాళ్ళు పనిచేసినా కూడా ఓపెన్ గా డామ్ షూర్ ఓడిపోతుందని కూడా చెప్తున్నారు. అంటే అదే మొన్న జరిగిన టీవీ దాంట్లో అంటే ఏదైతే జరిగిందో అందులో చాలా లీస్ట్ గా వస్తాయి. అంటే ఇంతకుముందు 151 సీట్లతో గెలిచిన జగన్ గారు ఈసారి 30-40 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు అని చెప్పి. ఈ రోజు విశాఖ సభలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను, ఇదే క్యాపిటల్. మరి ఈ గడిచిన 4 ఏళ్ళు ఏం చేశారు, ఎందుకు మార్చలేదు అక్కడ క్యాపిటల్? అదే రాజధాని అని కూడా చెప్తున్నారు కదా, ముందు ఎందుకు మార్చలేదు అంటున్నాను. ఇదే ఇల్లు అక్కడ కట్టుకొని ఉండొచ్చు కదా. అంటే ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ఇచ్చి ఇంకా ముందు అక్కడ గెస్ట్ హౌస్లు ఉండమ్మా, అక్కడ R&B గెస్ట్ హౌస్లు ఉండు, లేదా గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ అని. అంటే ఇప్పుడు వచ్చే 10 ఏళ్లలో చెన్నై హైదరాబాద్ ని దాటేసి మరీ చేసేస్తాను నేను ఆంధ్రాని అని చెప్పేసి చెప్తున్నారు. అంటే సభలోనే తన నోటితో చెప్పింది అది. మీరు మొన్న కూడా వాళ్ళు ఐసీపీ మంత్రి ఒక ఆయన చెప్తున్నాడు, రాజమండ్రి కాకినాడ ట్విన్ సిటీస్ అవుతాయి. అంటే ఎట్లా అవుతాయమ్మా, అన్ని కిలోమీటర్లు రెండింటికి మధ్యలో 60-70 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటే ట్విన్ సిటీస్ ఎలా అవుతాయమ్మా? మహా 10 మ్యాక్సిమం 30 కిలోమీటర్ల వరకు ఉంటే ట్విన్ సిటీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్. ఇప్పుడు ఈరోజు పటాన్చేరు దాటేసి బీరంగూడ వరకు సిటీ వెళ్ళిపోయిందంటే ఎన్నేళ్లలో వెళ్ళింది బీరంగూడ? నాకు తెలిసి కరోనా టైంలో మా కజిన్ ఇల్లు కట్టుకున్నప్పుడు బీరంగూడలో అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు చూశాను 2020లో మాట. ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందమ్మా? అంటే జస్ట్ 4 ఇయర్స్ పట్టింది, 4 ఇయర్స్ 5 ఇయర్స్ పట్టింది బీరంగూడ వరకు వెళ్ళడానికి. ఏది BHCL పటాన్చేరు దాటి బీరంగూడకి వెళ్ళడానికి ఎన్నేళ్ళు పట్టింది? 4 ఇయర్స్ పట్టింది. 4 ఇయర్స్ ఏది పటాన్చేరు నుంచి బీరంగూడ వెళ్ళడానికి. మరి అదే మియాపూర్ నుంచి బీరంగూడ వెళ్ళడానికి ఎన్నేళ్ళు పట్టింది? ఒక 20 ఏళ్ళు పట్టుంటుందా కదా. సో ఎన్ని కిలోమీటర్లకి వెళ్ళి ఇప్పుడు మియాపూర్ నుంచి బీరంగూడకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఓ 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 10 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎన్నేళ్ళు పట్టింది? 20 ఇయర్స్ పట్టింది. మరి 5 ఏళ్లలో చెన్నైని హైదరాబాద్ అని ఏమో, చెన్నై మహానగరం అమ్మ, హైదరాబాదే చెన్నై ముందు జూజూబి తెలుసా మీకు? చెన్నై పట్టణం 1850లోనే 1840లోనో 50,000 జనాభా ఉండే మహానగరం అది భారతదేశంలోనే. సౌత్ అంతటికి అదే హబ్బు. అంతటికి ఎప్పుడు హైదరాబాద్ రీచ్ అవ్వలేదు. హైదరాబాద్ 7th మెట్రోపాలిటన్ సిటీ, మేజర్ మెట్రోపాలిటన్ సిటీ. అది 4th ప్లేస్లో ఉంది. అది ఎప్పుడు దాటేద్దామా హైదరాబాద్ని? వైజాగ్ని దాటమనండి, విజయవాడని. జనాభా పరంగా చూడండి, నేను మాట్లాడాను కాదు. వైజాగ్ జనాభా ఓటర్ల సంఖ్య చూస్తే 20 లక్షల మంది ఎంతమంది ఉన్నారు, విజయవాడ ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి. 12 లక్షలు 15 లక్షలు ఉంది. వైజాగ్నే దాటలేదు విజయవాడ. అంటే ఇప్పుడు హైదరాబాదు ఓన్లీ పాపులేషన్ చూస్తే 1.5 crore, ఓట్ల పరంగా చూస్తే 1,20,00,000 దాకా ఉన్నారు, 1,10,00,000. మరి అక్కడ వైజాగ్ ఎంతమ్మా? 20 నుంచి 22 లక్షలు మహా ఉంటుంది. అంటే ఎన్ని రెట్లు పెద్దమ్మా 1,20,000 అంటే? 6 రెట్లు పెద్ద, 6 రెట్లు పెద్దది. 6 రెట్లు జనాభాకి కల్పించే మౌలిక సదుపాయాలు ఇవన్నీ ఎప్పుడు కల్పిస్తారమ్మా? 5 ఏళ్ళ జరిగే సాధ్యమేనా? మళ్ళీ మసిపూసి మారేడుగా చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు మీరు ఆ సభ అయితే మీరు చూసే ఉంటారు, ఆయన ఇచ్చిన స్పీచ్ లో చూసారు. చెప్పకపోతే వీడికే నమ్మకం లేకపోతే మమ్మల్ని ఏమిందంటాడని అనేస్తారు కదా, అలా చెప్తారు ఖచ్చితంగా ఇక్కడికి. అండ్ ఇంకొకటి విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పారు, ఎంపీగా తన నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి సంక్షేమ పథకాల వల్ల ఇక్కడ జరిగిన అభివృద్ధి వల్ల ప్రజలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. సో జగన్కి ఎట్లాంటి డోకే లేదు, ఈసారి కూడా జగన్ ప్రభుత్వమే వస్తుందని చెప్పి తను కూడా ఒక టీవీ లేకపోతే ఎలా చెప్తారు చెప్పండి? అలా చెప్పుకోవాలి, తప్పదు. ఖచ్చితంగా మేమే వస్తాం. మా తిరుగులు బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, మాకు కాంగ్రెస్ బీజేపీ పోటీయే కాదు, ఆ రెండూ కొట్టుకుంటున్నది సెకండ్ ప్లేస్ కోసమే, మాది గవర్నమెంట్ పక్కా అన్నారు కేటీఆర్ గారు.
ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇచ్చి కూడా. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ గురించి వ్యాఖ్యలు చేసిన తర్వాత దాన్ని కవర్ చేయడానికో ఇంకే విధంగానో ఎన్నికల ముందు ఎందుకు బ్యాడ్ అయిపోతాం మనం, అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారా? ఆ ప్రతి ఛానల్లో కూడా ఏమని చెప్పారు తెలుసా? మాది పక్కా కన్ఫర్మ్, సెకండ్ థర్డ్ ప్లేస్ల కోసం ఆ రెండు కొట్టుకుంటున్నాయి, మా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పాడు. ఏమైంది? ఎవరిదో చెప్పుకోవాలి కదా. కాబట్టి అలా చెప్తారు. దీనికి ఏంటంటే మళ్ళీ అరే జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వెళ్తున్నాడు వెనుక సానుభూతి క్రియేట్ చేయడం కోసం. ఎందుకంటే ఆల్రెడీ పథకాలు తప్ప ఇంకేమీ లేదు, ఉద్యోగాలు లేవు, ప్రాజెక్టులు లేవు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు. పథకాలు కూడా ఎంతమంది రీచ్ అవుతున్నాయి? ఇద్దరికి ఒక ఆధార్ లింక్ చేసిందంటే ఒక పథకం వస్తే ఇంకో పథకం కట్టు, 1వ తేదీ లేకపోతే పెన్షన్ కట్టు, ప్రతిదీ కూడా అలాగే ఉంది. ఇంక మరేం మాట్లాడతాం? అంటే అన్ని కరెక్ట్గా జరుగుతున్న సంక్షేమ పథకాల విషయంలో అయితే చాలా మంది ఆనందంగా ఉన్నారని ఇప్పటివరకు అయితే తెలిసింది. అంటే మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, నేతలు మాట్లాడుతున్నారు, ప్రజలు ఎక్కడ మాట్లాడుతున్నారు? మొన్న ఒక ఆవిడ ఇలాగే మాట్లాడుతుంది, ఏంటి బాబు ఇన్ని రేట్లు పెంచేసి ఇవన్నీ చేశారంటే వెంటనే అక్కడ 10 మంది కూడా ఇలాగే మాట్లాడి ఒక వైసీపీ కార్యకర్త వచ్చి ఇక్కడ జరిగింది కదమ్మా నువ్వు ఎలా మాట్లాడతావు ఏంటంటే వెంటనే ఆవిడ కరిచేసింది దాన్ని. నువ్వేం మాట్లాడు, నువ్వు ఒకటి గురించి తెలుసు అంటే వెంటనే మిగతా వాళ్ళు కూడా వచ్చి ఊరుకో నువ్వేం అలా మాట్లాడుతున్నావు అని చెప్పి వాడిని అంటారు. కాబట్టి వీడియో చూడండి, ఒక మహిళ ఎండగట్టేసింది వైసీపీ ప్రభుత్వాన్ని. మరి ఎవరు అంత పబ్లిక్ ఎలా మాట్లాడగలుగుతుంది? అందరి అభిప్రాయం అదే కాబట్టి మాట్లాడగలుగుతుంది. ఒకవేళ ఆ అభిప్రాయం ఆవిడ ఒక్కడదే అనుకోండి, బాబు చూస్తే నన్ను తిడతారు బాబు అని అనుకుని ఉంటుంది. అంత ఓపెన్గా ఎలా మాట్లాడేది సామాన్య? ఎస్, ఎగ్జాక్ట్లీ. కాబట్టి దానికి సానుభూతి కోసం ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారని నా అభిప్రాయం తప్ప మోదీ బాబు కుట్రేం కాదు ఇది.